మొదటగా ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రణామాలు. అలాగే మన ప్రీతిపాత్రులైనటువంటి గురుదేవులకు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఈ వేదికను మనకు అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగిస్తున్న మన యాంకర్ సుమ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, సమగ్ర జీవన శైలి మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో జూమ్ సెషన్స్ ఉన్నాయి. దేనిలో అయినా ఉందా? ఓన్లీ మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్. మెడిటేషన్ ఒక్కటే సరిపోతుందా? మెడిటేషన్ ఒక్కటే సరిపోదు, అది అసంపూర్ణ భోజనం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. మీరు విస్తర్లోనో లేకుంటే తట్టలోనో భోజనం వడ్డించుకున్నారు. అన్నము లేదంటే చపాతి, అది ధ్యానం అనుకోండి. ఉత్త అన్నము చపాతి తినేదానికి అవుతుందా? దానికి తోడు ఏమీ లేకుండా అవదు కదా. సో అలాగే మనం వడ్డించుకునేటువంటి మన కూర కావచ్చు, సాంబార్ కావచ్చు, రసం కావచ్చు, పెరుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నటువంటి మహావతార్ ఫౌండేషన్ వారు ధ్యానంతో పాటు జీవన శైలి అంటే ఏంటి, ఏది తినాలి, ఏది తినకూడదు, యోగా అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రాణాయామం ఎలా, ఎక్సర్సైజ్ అంటే ఏమిటి, వాకింగ్ అంటే ఏమిటి. సో వీటన్నింటి గురించి మనకు చికిత్సల గురించి అన్నీ తెలుపుతున్నారంటే అది అవసరమా కాదా చెప్పండి. పోనీ ఈ అన్నము చపాతీ లేకుండా ఒక్కటే తినేదానికి అవుతుందా? అవ్వదు. సో రెండు కాంబినేషన్ ఉంటేనే సమగ్ర జీవన శైలి అవుతుందన్నమాట. సో ఇటువంటి సమగ్ర జీవన శైలి అనేటువంటి ఒక విధానాన్ని మనకు అందించినటువంటి రంగనాథ్ గారికి మన హృదయపూర్వక ప్రణామాలు ఒకసారి తెలుపుకుందాము. మాస్టర్స్, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. నాకు రిపీటెడ్గా కొన్ని విషయాలు చెప్పడం నాకు ఇష్టమవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి ఎంతో ఇంట్రెస్ట్తో ధ్యాన ప్రచారము గురువుగారు చెప్పినారు చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. ఏం చెప్తాము? అయ్యా ధ్యానంలో మీకు అదొస్తుంది, ఇదొస్తుంది, ఇది పోతుంది, అది పోతుంది, మీరు ఇలా కూర్చొని చేయాలి, చేతులు కాళ్ళు ఇలా పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి అని మనం చెప్తాం. సరే, 95% పీపుల్ ఒప్పుకున్నారు, కూర్చున్నారు. కానీ 5% వాళ్ళ మనసులో ఏముంటుంది? చేతులు ఇలాగే ఎందుకు పెట్టుకోవాలి? కాళ్ళెందుకు క్రాస్ చేసుకోవాలి? కళ్ళెందుకు మూసుకోవాలి? శ్వాసని ఎందుకు గమనించాలి? మరి వీటన్నింటికి వాళ్ళకి సమాధానం లేకపోతే వాళ్ళుంటారా? చెప్పాలంటే ఈ 95% పీపుల్‌కి కూడా ఉంటుంది. ఏదో చెప్పినారు, మనకు రోగాలు పోతాయంట, ఆరోగ్యం కుదురుతుందంట, నెమ్మది ఉంటుందంట అనేసి చేస్తూ ఉంటాం. కానీ బ్లైండ్‌గా చేసేదానికి, అర్థం చేసుకొని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల ఈ విషయాలను క్లారిటీ ఇచ్చేదానికే నేను ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్. అంటే నాకు ఆస్ట్రల్ ట్రావెల్స్ గాని, సేత్ వర్క్షాప్ గాని, డీఎన్ఏ వర్క్షాప్ గాని ఇవన్నీ తెలియవు. ఇప్పుడు మనం స్కూల్‌కెళ్తే ఎలిమెంటరీ స్కూల్‌లోనే ఏం చెప్తారు? ఏబీసీడీలు, అఆఇలు, 1, 2, 3లు ఇవన్నీ చెప్తారు గదా. మరి ఆయన ఏదైనా పెద్ద బుక్కులు తీసుకొనొచ్చి చెప్తాడా మనకు జ్ఞానం? మీరేమన్నా పూర్తి ఆల్రెడీ పీహెచ్‌డీలో ఉన్నారా? జస్ట్ ఇప్పుడు కొంతమందొచ్చారు, కొంతమంది కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు. అయినా మనకు ఈ క్లారిటీ ఉంటే ఎంత బావుంటుంది. అవునా? మీరు చెప్పేది కరెక్టే. ధ్యానం అనేది ఈ చిన్ముద్రలోనే చేయాలి అని భగవద్గీతలో గూడా చెప్తారు. అందరు ఋషులు, మునులు చెప్తారు. మన గురువు గారు కూడా అదే విధంగానే చేశారు మొదట. అయితే డిఫరెన్స్ ఏమిటంటే, మనది మైండ్ వచ్చేసి నార్మల్ మైండు, ఆయనది రీసెర్చ్ మైండ్. మరి ఆయన గమనించినాడు. ఇలా కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు ఒక 10% శక్తి మనకొచ్చినటువంటిది ఈ చేతుల ద్వారా వెళ్ళిపోతా ఉంది అనేసి కనుక్కున్నాడు. కనుక్కున్న వెంటనే ఏం చేశాడు? చేతులు బుద్ధ భగవానుడు ఎందుకు ఇలా పెట్టాడు? చూద్దామనేసి ఈ విధంగా చేశాడు. సో 10% సేవ్ అయింది. అదే విధంగా కాళ్ళ నుంచి కూడా 10% పోయేది. కాళ్ళు క్రాస్ చేసినప్పుడు సేవ్ అయిపోయింది.
మళ్ళీ కళ్ళు తెరుచుకొని చూసినామనుకోండి 80% పోతా ఉంది. దానికి చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఋషులు, మునులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకేదో ఆటంకం కలిగించేదానికి ఎవరో వచ్చారు. వాళ్ళ ముందర నిలబడ్డారు. ఏదో చేయనీకి. ఆయన కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? వాళ్ళు భస్మైపోతారు గదా! అంటే భస్మమైపోతారు అనేసంటే వాళ్ళ నుంచి శక్తి బయటికి వస్తేనే కదా భస్మమయ్యేది. సో, మనం కళ్ళు తెరిచినప్పుడు శక్తి బయటికి వెళ్తుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ శక్తి మనలోనే ఉంటుంది. అలాగే మనకు ఈ చేతులు మళ్ళీ కళ్ళ మీద ఎందుకు పెట్టుకుంటున్నాము? మనం ధ్యానం ఈ విధంగా చేసినప్పుడు ఈ చేతి వేళ్ళకు కూడా ఒక 5%, 10% శక్తి వచ్చుంటుంది. ఆ శక్తి కూడా మనము కళ్ళు తెరిచినప్పుడు మన కళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకొని శరీరంలోకి పంపిస్తాయి. కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ మనము ఈ ఆర్గ్యుమెంట్ లేకుండా ఫాలో అయినామనుకోండి 100% శక్తి మనం పొందగలం. మనం కష్టపడి ధ్యానం చేసి ఏదో శక్తి సంపాదించుకొని అది వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? గురువుగారు ఎప్పుడు తప్పు చెప్పరు. మన ఈ మైండ్‌ను కొంచెం కంట్రోల్ చేసుకొని, వాళ్ళు చెప్పింది ఫాలో అవుదాం. ఓకే. ఇంకా కొంతమందికి శ్వాసని ఎందుకు గమనించాలి? మా తాతగారు, ముత్తాతగారు చాలా ఆధ్యాత్మికవేత్తలు. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా గురువుగారు సదానంద యోగి. సో, ఈ విధంగా వాళ్ళనుకోని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చేయొచ్చు గదా! అనేటువంటి భావన కొంతమందిలో వస్తుంది. దానికి ఒక క్లారిఫికేషన్ చూడండి. మనకు తెలిసిన వాళ్ళల్లో కొంతమందికి కాళ్ళు లేవండి. జీవనం నడిపిస్తున్నారా లేదా? నడిపిస్తున్నారు. కొంతమందికి చేతులు లేవు. నడిపిస్తున్నారు. కొంతమందికి కళ్ళు లేవు. జీవనం నడుపుతున్నారు. కొంతమందికి చెవులు లేవు వినేదానికి. అయినా నడుపుతున్నారు. కొంతమందిలో శ్వాస లేదు. అవుతుందా? ఎలా వీలైతుంది? శ్వాస ఉంటేనే కదా మనిషి ఉండేది. అంటే శ్వాస అంటే ఏమిటి? చైతన్యము. చైతన్యము అనంటే కాన్షియస్‌నెస్ అంటే భగవంతుడు. ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నామండి? భగవంతుడిని గమనిస్తున్నాం. ఎప్పుడైతే మనం భగవంతుడిని గమనిస్తామో మనకేదివ్వడు? అన్నీ ఇస్తాడు. అందువల్లనే గురువుగారు చెప్పేది నా ఫోటో వద్దు, దేవుడి ఫోటో వద్దు, ఇంకోడి ఫోటో వద్దు. కేవలం మీ శ్వాసను గమనించింది మీకు ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. అన్నింటికి మీకు సాల్వేషన్ మీకు దొరుకుతుంది అనేసి. కాబట్టి మనము శ్వాసనే గమనించాలి. ఎన్ని బుక్కులు మీరు చదవండి. శ్వాస గురించి ఎంత విధానాలు, ఎన్ని విజ్ఞానాలున్నాయంటే మీకు తెలుస్తుంది. మీకు ఓపిక ఉండాలంతే. ఎంతోమంది ఋషులు, మునులు ఎవరెవరు రచయితలు అందరూ శ్వాస గురించి ఎంతో చెప్పారు. శంబాలా అనేసి మీ హైదరాబాద్ దగ్గర ఒకటుంది. ఎక్కడ? 'దేశ్‌ముఖ్' అనే దగ్గర శంబాలా అనేసి. అక్కడికెళ్ళండి శ్వాస గురించి ఎన్ని బుక్కులున్నాయి. నేను మేడం గారికి పంపించాను సుమ మేడం గారికి. ఒకవేళ ఆమె ఎప్పుడైనా క్లాస్ చెప్తే దానిలోని విషయాలు చెప్పొచ్చు. ఎంత అద్భుతమైనటుంటుందంటే శ్వాస, ఆ శ్వాసలో ఏమేముంది? ఎలా ఉంది? ఇంకోటి మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనకు భగవంతుడు ఇన్ని సంవత్సరాలనేసి ఆయుష్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో యాక్సిడెంట్ అయ్యో, లేకుంటే హార్ట్ అటాక్ అయ్యో పోయేవాళ్ళది 5-10% ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ది పీపుల్‌కు వాళ్ళు 100 ఇయర్స్ జీవించేదానికి కావాల్సినటువంటి శ్వాసలను నంబర్ రూపంలో ఇచ్చాడు. అంటే ఏ విధంగా? ఒక నార్మల్ వ్యక్తి ఆరోగ్యవంతుడు ఏ ఇబ్బంది లేనటువంటప్పుడు వాడు తీసుకునేటువంటి శ్వాసలెన్ని జరుగుతాయి? ఒక నిమిషానికి 15. అంటే ఒక్క రోజుకి ఎన్ని జరుగుతాయి? 21,600 ఇంటూ 365 రోజులంటే ఒక సంవత్సరానికి అయింది. ఒక 100 సంవత్సరాలంటే దాన్ని మల్టిప్లైడ్ బై 100. అది మన డిపాజిట్. శ్వాస యొక్క డిపాజిట్. మీరు మీ జీవితంలో ఏ ఇబ్బందులు లేకుండా నార్మల్‌గా మీరు 15 శ్వాసలే తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. 100 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ ఏమవుతోంది మన జీవనంలో? ఎప్పుడు చూసినా టెన్షను, ఎప్పుడు చూసినా స్ట్రెస్. సో, ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వ్యత్యాసం జరుగుతుంది. కోపం వచ్చినప్పుడు 20, 25 శ్వాసలు. టెన్షన్ ఉన్నప్పుడు 25, 30 శ్వాసలు. మరి ఈ విధంగా జరిగినప్పుడు మన శ్వాస డిపాజిట్‌లో తగ్గుతున్నాయా లేదా? అలాగే భగవంతుడు ఎప్పుడైతే మనకు 15 శ్వాసలు నిమిషానికి తీసుకోరా అని చెప్పినప్పుడు, మన నాడీ మండలాన్ని కూడా 15 శ్వాసలకే కదా డిజైన్ చేస్తాడు.
మరి అందులోనే ఎక్కువ పంపిస్తే ఏమవుతుంది? ఇబ్బందులు కలుగుతాయి. దానికి చిన్న ఉదాహరణ, ఎందుకంటే నేను ఉదాహరణలే చెప్తాను. ఒక హాఫ్ ఇంచ్ పైప్‌లోన నీళ్లు వెళ్తున్నాయి. సక్రమంగా నార్మల్ స్పీడ్‌తో వెళ్తున్నాయి. ఆ పైపుకు ఒక ముక్కాలించు, ముప్పావించు ఒక పైప్ యాడ్ చేసామనుకోండి. దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది. 1 ఇంచ్ ఏస్తే ఇంకా స్పీడ్ పెరుగుతుంది. 1 ½ ఇంచ్ ఏస్తే బ్లాస్ట్ కావచ్చు, లేకుంటే బ్లాక్ కావచ్చు. సో, మన నాడీ మండలం కూడా అదే విధంగా ఎక్కువ శ్వాసలు జరిగినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఆరోగ్య ప్రాబ్లమ్స్. హార్ట్ అటాక్ అనేది, బ్లాక్స్ అనేవి ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల 15 శ్వాసలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలం. మరి ధ్యానమేమి? మరి ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎవరినైనా గమనించమనండి. 5, 10 శ్వాసలు జరుగుతాయి మాస్టర్స్. అప్పుడేమవుతుంది? మీ డిపాజిట్ పెరిగిపోయింది. అలాగే మీ యొక్క బ్లాక్స్ తొలగిపోతూ ఉంటాయి. సో, ఇది శ్వాస యొక్క చిన్న రహస్యం. ఎన్నో రహస్యాలున్నాయి. ఇది ఒక చిన్న రహస్యం. ఓకే. మాస్టర్స్, మరి శ్వాస అనేసంటే వాయువు అనేసి మనకు తెలుసు. అలాగే ఈ పంచభూతాల్లోన ప్రతి ఒక్క భూతానికి కూడా ఏ విధంగా అనేది భగవంతుడు నిర్ణయించాడు. నీకు ఆహ్, ఆహ్, హ్మ్. ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? భూమాత దగ్గర నుంచి వచ్చింది. అంటే భూభూతం. నీళ్లు తాగుతున్నారు కదా! గంగామాత. అంటే జలం. అగ్ని, జఠరాగ్ని ఉంది మీరు. అవునా? అలాగే అగ్నితత్వం అయిపోయింది. శ్వాస తీసుకుంటున్నాం వాయుతత్వం అయిపోయింది. మీ యొక్క కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్, జీవము ఇవన్నీ ఉన్నాయనేసంటే ఆకాశతత్వం. సో, ఈ 5 తత్వాలను కూడా ఒక క్వాంటిటీలో మీకు భగవంతుడిచ్చాడు. మనం ఈరోజు ఏం చేస్తున్నాము? ఒక మోడర్నైజేషన్ పేరుతో ఆ! వాటినంతా వ్యర్థం చేస్తున్నాం. ఆహారము. భూమాత ఎంత కష్టపడితే మనకు ఆహారం వస్తా ఉంది. ఆ మధ్యలో ఎంతమంది ఇన్వాల్వ్ అయితున్నారు? రైతులు, కూలివాళ్ళు, అంగడి వాళ్ళు, ఎంతోమంది. అవన్నీ చేరుకొని మీకు ఆహారాన్ని అందిస్తే, ఆహారాన్ని వ్యర్థం చేస్తే ఎంత తప్పవుతుంది ఆలోచించేయండి. ఈ రోజుల్లోను ఫంక్షన్స్‌లో ఏ విధముగా జరుగుతా ఉంది. హ్మ్. వేస్టేజ్ ఎంతైతా ఉంది? 70%. మరి అందులో ఎటువంటి ఆహారాలు? నీ శరీరానికి హాని కలిగించేటువంటి పదార్థాలు మీకు ఫంక్షన్స్‌లో అందుతున్నాయి. గమనించారా ఎప్పుడైనా? గమనించండి. మనకు మన సాంప్రదాయ ప్రకారం ఏమిటి? అన్నము, చారు, పప్పు, అప్పడము ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లోన ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ డ్రింక్ అంటారు. ఏదో ఒక కెమికల్స్ ఏసినటువంటివి. ఆ! అవన్నీ సరే తీసుకుంటాం. మళ్ళీ ఇంకేదో కాల్చినటువంటిది బోండానో, ఇంకోటో ఏదో ఇస్తారు. అది తీసుకుంటాం. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి పానీపూరీలంట, బర్గర్‌లంట ఇవన్నీ. ఇవి ఈ పదార్థాలు మసాలా కలిగి ఉన్నటువంటి ఈ పదార్థాలు నీ యొక్క శరీరము పొట్టలోన సుమారుగా నిండిపోతాయి. ఆ తర్వాత మళ్ళా ఏదో దోసెలంట, ఇంకోటంట ఇవన్నీ. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్‌లో వస్తుంది. ఏది? అన్నము, పప్పు ఇటువంటివన్నీ. మీరు 70% ఇవన్నీ కడుపు నించుకొని, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా అవి వడ్డించుకొని మీరు తినగలరా? తినలేము. మరేం చేస్తున్నాము? తీసుకొని పోయి డస్ట్‌బిన్‌లో వేస్తున్నాం. మీరెంత తింటున్నారు? మీకు కడుపుకి కావాల్సినంత మీకు బయటనే అయిపోయింది మసాలా తిండితోటి. 30% మీ ఆహారం అంతా వచ్చేసింది. 70% వేస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి 70% ఇన్ని ఫంక్షన్స్‌లో వేస్ట్ చేస్తే ఎంత దుబారా అవుతోంది. ఆ కష్టపడినటువంటి ఆ ఆత్మలు ఎంత శోభిస్తాయి. ముఖ్యంగా భూమాత. నేను వీడికి ఎంతో ప్రీతిపాత్రంగా నేను 6 నెలలు కష్టపడి వీడికి ఆహారాన్ని అందిస్తే, ఈ విధంగా చేస్తున్నాడే, వీడికి ఏం చేయాలి? అది వేస్టేజ్ చూసి, చూసి, చూసి ఏదో ఒక రోజు ప్రకోపించి మనకు సునామీ కానీ, భూకంపం గానీ ఇటువంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి. మరి అవి మనము చేసుకోవచ్చా? మనకేం తెలుసు? అయ్యో! ఎందుకో వచ్చింది, భూకంపం వచ్చింది. మేము డైలీ ప్రార్థన చేస్తాము. మేము డైలీ యోగా చేస్తాము. మేము డైలీ మెడిటేషన్ చేస్తాం. యెస్, చేస్తున్నారు. కానీ మీరు చేసే తప్పులు గమనించుకున్నట్టున్నారా? ఎవరండి చెప్పింది? ఆహారము హ్యాపీగా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినాలనేది. అది సాంప్రదాయమా?
ప్రతి చిన్న అకేషన్‌కు కేక్ తెస్తాం. మన సాంప్రదాయం అది. హ్మ్. సో, ఎటువంటి తప్పులు చేస్తున్నామండి ఆహారం గురించి? కేక్ తయారీ ఎప్పుడైనా గమనించారా మీరు? ఏముంటుంది దాంట్లోన? ఒకటి మైదా, ఒకటి డాల్డా, ఒకటి చక్కెర. ఈ 3 పదార్థాలే. ఇంకా ఆ కలర్స్ మన కంటికి ఇంపు కోసము ఎటువంటి కలర్స్ వేస్తున్నారు. మరి అటువంటివన్నీ గార్నిష్ చేసి దానికి వేసేటివి మన కడుపులో జీర్ణించుకోవటానికి అవుతుందా? కాదు కదా! మరి అందుకే అనారోగ్యాలు వస్తున్నాయి. సో, గమనించండి. ఆ! కేక్ తయారీ పదార్థంలోన మైదా ఒక చెడ్డ పదార్థం. డాల్డా ఊరవతల కొన్ని బేకరీలు మాస్టర్స్, కొన్ని డాబాలు, కొన్ని బేకరీలు వాడతాయి ఇటువంటి దాన్ని. ఏ విధంగా అనేసంటే, మనకు వేస్ట్‌గా వచ్చినటువంటి బోన్స్, ఎముకలు, ఏది స్లాటరింగ్ హౌస్, కబేళా, కసాయిఖానాలు, మళ్ళీ బార్స్ ఇటువంటి వాటిల్లో వేస్ట్‌గా వచ్చినటువంటి ఆ ఎముకలన్నీ తీసుకొని పోయి పెద్ద డేక్షాల్లోన వాళ్ళు వేడి చేస్తే ఆయిల్ లాంటి పదార్థం తేలుతుంది. ఆ పదార్థాన్ని తీసుకొనొచ్చి ఫ్రీజ్ చేస్తే డాల్డా తయారు. నేనంటున్నాను మళ్ళీ ఇంకోసారి అన్ని బేకరీలు, అన్ని డబ్బాలు కాదు. కాంపిటీషన్ కోసం తక్కువ రేట్‌లో ఇచ్చేటువంటి వాళ్ళు మనకు తక్కువ రేట్ ఉన్ని ఏదైనా ఉన్ని ఏదో తిన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా! మరి అటువంటివన్నీ ఏం చేయాలి? గవర్నమెంట్ ఎప్పటికి దాన్ని పట్టించుకోదు. మనమే పట్టించుకోవాలి. ఇంకోటి చక్కెర. చక్కెర. మనము వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నాము. శాకాహారులం అంటున్నాము. సస్యాహారులు అంటున్నాము. ఆ! శాకాహార జగత్ అంటున్నాము. కానీ మనం చేసే తప్పు చక్కెరలో ఏముంది? సల్ఫర్ అనే కెమికలు ప్లస్ బోన్ పౌడర్. మీరెప్పుడైనా వెళ్లి చూడండి చక్కెర ఫ్యాక్టరీకి. లాస్ట్‌లో ఒక వైట్ పౌడర్ ఏస్తూ ఉంటారు. ఏంటి బాబు అది అనంటే, కాల్షియం అండి అంటారు. కాల్షియం అనేటప్పటికి అది ఏదో పెద్ద విషయము అని అనుకుంటాం. కానీ కాల్షియం అంటే ఏమిటి? ఎముకల పొడి. మరి ఎముకల పొడి దాంట్లో కలిసినప్పుడు మనం శాకాహారులం ఎట్లవుతాము? 100% ఇంకా మనం శాకాహారులు కాలేదు. ఎప్పుడైతే గురువుగారికి తెలిసిందో, మనం సిల్క్ బట్టలు వేస్తే ఒక పట్టు పురుగుల నుంచే సిల్క్ వస్తా ఉందనేసి ఆయన స్టాప్ చేశాడు. ఓన్లీ కాటన్. ఆయన ఎప్పుడైనా చూడండి. ఎవరైనా ఇచ్చారనుకోండి ఏదైనా డ్రెస్సు సిల్క్‌ది నీట్‌గా పక్కన పెట్టేస్తాడు. లేకంటే ఎవరికో పక్కన ఉన్నవాడికి ఇచ్చేస్తాడు. సో, సిల్క్ వాడకూడదు. మరి కేక్స్ మన సాంప్రదాయం కాదు. వెడ్డింగ్ అంటాము, బర్త్‌డే అంటాము, ఇంకోటంటాము, ఓపెనింగ్ అంటాము. అన్నింటికి కేక్స్ తెచ్చుకోవడం. హ్మ్. ఎంత తప్పవుతుంది? తర్వాత భోజనాలయిన తర్వాత ఐస్ క్రీమ్ తినడం అదే తప్పే. మన శరీరంలోన ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మన తీసుకునేటువంటి కోల్డ్ వాటరు, ఐస్ క్రీమ్స్ ఏం చేస్తాయి? బాడీ భరించలేదు. దాన్ని మళ్ళీ వేడి చేసుకుంటుంది. ఆ వేడి చేసుకునేటువంటి పని మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి ఎందుకివ్వాలి? ఆలోచన చేయండి. ఆ! అవునా? సో, అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు 50 వస్తువులు, 60 పదార్థాలు మనం ఎందుకొండాలండి ఫంక్షన్స్‌కు? బాగా మంచి టేస్ట్‌గా వచ్చేటువంటి ఒక 4 పదార్థాలు ఎందుకు చేసుకోకూడదు? డబ్బులున్నాయని చూపించుకోవటానికా? ఎవరికి పెడుతున్నారది? బాగా కడుపు నిండి వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఏమన్నా పొరపాట్లున్నాయని తెలుసుకునేదానికి వచ్చేటువంటి వాళ్ళ కోసం పెడుతున్నారు. అన్నార్తులకు అంటే ఎవరికైతే ఆహారం కావాలో అటువంటి వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ఆలోచన చేయండి. మరి అటువంటి స్థితిగతులు మనలో ఉంటే, దేశం కానీ, మనం కానీ, మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఎలా బాగుపడతారు? హ్మ్. సో, మాస్టర్ గమనించుకోండి. ఎవరైనా కొంచెం ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారో మనం నార్మల్‌గా జేస్తే, మన బియ్యంకులు చాలా గ్రాండ్‌గా చేయాలన్నారు. చాలా గ్రాండ్‌గా అంటే ఇది కాదు. నలుగురికి ఎవరికైతే ఆహారం అవసరమో అటువంటి వాళ్ళకిచ్చేది. మీరు చేస్తున్నారు ఫంక్షన్. ఒక బర్త్‌డే ఫంక్షన్ జేస్తున్నారు. ఒక 50,000 ఖర్చు పెడుతున్నారు. ఒక్క 10,000 పక్కన పెట్టండి. 40,000తో సరిపుచ్చండి. ఆ 10,000 ఒక చెక్ రాసిచ్చారనుకోండి. ఒక వృద్ధాశ్రమానికో, ఒక అనాథాశ్రమానికో గ్రేట్‌గా చెప్పుకుంటారు. మేము అనాథాశ్రమానికి కూడా డబ్బులిచ్చామండి అనేసి. అక్కడున్న వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెడతారో మనకు తెలీదు. ఒక బిల్డింగ్ కట్టేదానికి పెడతారో, ఇంకో దానికి పెడతారో, ఫర్నిచర్ పెడతారో, ఆహారానికి పెడతారో తెలీదు. అదే ఒక క్యాటరింగ్ చేసే వ్యక్తికి ఒక రూ. 5,000 10,000 అవసరం లేదు.
రూ. 5,000 ఇచ్చి మంచి భోజనం తీసుకెళ్ళి నాయన అంటే, ఆ భోజనం తినేటువంటి వృద్ధులు కానీ, లేకుంటే అనాథలు కానీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ మహానుభావుడో, ఏ మహాత్ముడో మంచి ఆహారాన్ని పంపించారు మాకీరోజు. పండగయిపోయింది ఈరోజు. ఎందుకంటే అనాథాశ్రమం కానీ మరి వృద్ధాశ్రమాలు కానీ నడపాలంటే డబ్బు చాలా అవసరమవుతుంది గదా! వాళ్ళేమిస్తారు? ఏదో చిన్న పప్పు, లేకుంటే చారు, లేకుంటే నీళ్ళ మజ్జిగ ఇవే ఉంటాయి. మనం మంచి ఆహారం పంపించినప్పుడు ఎంత సంతోషపడతారు. ఆ సంతోషం యొక్క వైబ్రేషన్స్ మీకు టచ్ అవుతాయండి. ఇంకా దానికంటే కూడా విలువైంది ఏమి తెలుసునా? 2000, 3000 ఖర్చు పెట్టండి. ఇంట్లో తయారు చేయండి మీకు తోచింది. మంచి ప్రీతితో. మన గురువుగారొస్తే చేస్తాం గదా మనం. సో, అలాగే వాళ్ళు కూడా ఒక గురువులు అనేటువంటి భావనతోటి చెప్పాడు గదా గురువుగారు. ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడండి అని. సో, ఆ విధంగా మన ఇంట్లో తయారు చేసి మనమే తీసుకెళ్దాం. మనం వడ్డిస్తాం. వాళ్ళు ఎంత ఆబగా తింటూ ఉంటారు. ఆ చూపు మనల్ని చూసాము అనంటే మనలో ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? మనలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ క్లియర్ అయిపోతాయి. జస్ట్ ఆ హార్మోన్స్ రిలీజ్ తోటి. ఆ హార్మోన్స్ క్రియేట్ కావాలనేసంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమను మనం చూడాలి. అది వీలవుతుందా మామూలుగా? కాదు. ఇటువంటి విషయాల్లోనే అవుతుంది. ఇంకొకటి ఎప్పుడు వీలవుతుంది? చిన్న పిల్లల్ని ముద్దాడినప్పుడు. ఇంతకుముందు కాలంలో అంటే మా కాలంలో నేను జెప్తున్నా. ఇంటికొచ్చిన వెంటనే పిల్లాడు "రా నాన్న ఏం చేసావు ఈరోజు? స్కూల్ బాగుందా ఈరోజు? ఆటలాడించారా? హ్మ్. తీసుకురాపో ఏదైనా చెస్ గాని, లేకుంటే క్యారమ్స్ గాని తీసుకురాపో. హ్యాపీగా ఆడుకుందాం కొద్దిసేపు." ఎందుకంటే అప్పట్లో ఆఫీస్ అనంటే ఈ రోజుల్లో ఉన్నట్టు డే అండ్ నైట్ ఆఫీసులు కాదవి. 5 గంటలకు 5:30కి అయిపోతే 6:30, 7 గంటలకు ఇంటికొచ్చేవాళ్ళం. వాళ్ళని ప్రీతిగా మాట్లాడించేవాళ్ళం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. హగ్ చేసుకుంటే, వాళ్ళని చూస్తూ ఉంటే, ఆ ఫీలింగ్‌లోన మనకు హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన అనారోగ్యాలు పోయేటివి. ఈరోజు వచ్చిన వెంటనే, "ఏరా కాలేజ్‌కెళ్ళావా? ఎన్ని మార్కులొచ్చాయి? ట్యూషన్‌కెళ్ళు." వాడక్కడ అలసిపోయి వచ్చిన వాడికి, నువ్వు మళ్ళీ వాడికి బెదిరింపులిస్తే, వాడి మనస్సెలా ఉంటుంది? వాడు నీ దగ్గరికి రావాలంటే భయపడతాడు గదా! ఆ! సరే ఏ టయానికొస్తారు? ఏ 8:30, 9కో అప్పుడు లేచుంటాడో లేదో తెలియదు. ఎందుకు? ఎక్కువ డబ్బు సంపాదించాలనో, లేకుంటే ఎక్కువ జీతం రావాలనో, ఓవర్ టైమ్ చేయటమో ఇవన్నీ మనం జేస్తున్నాం ఈరోజు. ఇక్కడ ఒక్కటి గమనించుకోండి మాస్టర్స్. మనము తృప్తిగా జీవించడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. మన మనస్థితి అవసరము. ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీకు ఒక రూ. 50,000 జీతం వస్తా ఉంది. మీ కంపారిజన్ ఎట్లా ఉంటుంది? మేనేజర్ ఏమి చేయడు. బేసిక్ వర్క్ అంతా మనమే చేయాలి. వాడు ఊరికే సంతకాలు చేసేదానికి 1,00,000, 2,00,000 జీతం ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకేమో 50,000 జీతము. నేనెలా సర్దుకోవాలి? సో, ఈ ఆలోచన ఉంటుంది. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సెక్యూరిటీకి ఎంత జీతము? రూ. 10,000. ఎలా ఉంటాడు? ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. మరి రూ. 10,000 తోటి వాడు కుటుంబం నడుపుకుంటున్నాడా? మీకు 50,000 వస్తే మీకేం రోగం ఇంకా దాని గురించి ఆలోచించడానికి? మరి ఆహ్, ప్రమోషన్ గురించి, మన జీవన శైలి గురించి ఆలోచించేదుందా? యెస్. ఆలోచించాలి. మీ మైండ్ తత్వం ఎలా ఉండాలి? అంబానీ ఎలా సంపాదించాడు? ఏ విధంగా అంత ఎత్తుకెదిగాడు? అటువంటి ఆశయం పెట్టుకోండి ఎదిగేదానికి. అయితే జీవించేదానికి కంపారిజన్ లోయర్ వాళ్ళతో. వాళ్ళు సాటిస్ఫై‌గా ఉన్నారంటే, మనమెందుకు ఉండలేము అనేటువంటి భావనతో జీవనాన్ని నడుపుకోండి. సో, ఈ విధంగా ఉండాలి కానీ, ఆహ్, ఎప్పుడు కంపేరింగ్ విత్ ది అదర్స్ హయ్యర్ పీపుల్ ఉండకూడదు. కంపేరింగ్ కాదు ఆశయం పెట్టుకోవాలి. కంపేరింగ్ వాళ్ళతో చేసుకోవద్దు. కంపేరింగ్ లోయర్ పీపుల్‌తో చేసుకోండి. ఎప్పుడూ తృప్తిగా ఉంటారు. సో, ఇది కావాలి మనకు. ఓకే. హ్మ్. ఇకపోతే మన వేస్టేజ్ ఆహారం గురించి చెప్పుకున్నాం. నీళ్ళ గురించి నీళ్ళు గూడా మనకు క్వాంటిటీ ఇంత అని ఇచ్చాడు. వీడికి స్నానానికింత, వీడు అంట్లు తోముకునేదానికింత, వీడు తాగేదానికింత, ఆ! బట్టలు ఉతుకునేదానికింత అనేసి ఆ ఏజ్ ప్రకారంగా ఒక కంప్యూటర్‌లో చిప్ ఫీడ్ జేసి భగవంతుడు తయారు జేసి ఇచ్చేసాడు. మన పాత పద్ధతి ఎలా ఉండేది? ఏదో బావి దగ్గరనో, ఇంకో దగ్గరనో నీళ్ళు అలా పూర్తిగా స్నానం జేసుకొని వచ్చేసేవాళ్ళం. లేదు ఇంట్లో ఉన్నాము అనేసంటే ఒక బకెట్ వాడుకునేవాళ్ళం.
ఈరోజు ట్యాప్స్ ఉన్నాయి గదా! తిప్పేస్తాం. షవర్ అంటాము, అదంటాము, ఇదంటాము. ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నాం. ఇకపోతే ఎప్పుడైనా గమనించుకున్నారా? వాష్ బేసిన్ దగ్గర మీరు పళ్ళు తిక్కుతారండి. బ్రష్ చేసిన తర్వాత నీళ్ళు వదిలేస్తారు. ఇలా వదిలేసిన తర్వాత పొక్కిలించుకొని మూస్తారు. మళ్ళీ ఏదో బ్రష్ చేస్తా ఉంటారు. కానీ ట్యాప్ బంద్ చేశారా? లేదు. ట్యాప్ అట్లాగే రన్ అయితా ఉంటుంది. ఈ చెయ్యి ఎందుకిచ్చాడు భగవంతుడు? కంట్రోల్ చేసేదని. మరి చేస్తున్నామా? నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఎవరి అకౌంట్‌లో పోతాయి? మీ అకౌంట్‌లోనే. టాయిలెట్‌కెళ్ళాం. వాష్‌రూమ్‌లోకి. యూరిన్ చేశాం. ఫ్లష్ ఔట్ ఒత్తుతున్నాం. ఎంత పోతుంది వాటరు? 8 లీటర్స్ వాటర్ పోతుంది. జస్ట్ యూరిన్ పాస్ చేసినప్పుడు టాయిలెటు ఫ్లష్ ఔట్ 8 లీటర్స్ పోయేదానికి వదలాలనా? 1 లీటర్, 2 లీటర్లు సరిపోవా? జస్ట్ ఇలా అని మళ్ళీ పైకంటే ఏమవుతుంది? జ్ఞానం లేదు. టాయిలెట్ ఫుల్‌గా కొట్టండి. 8 లీటర్స్ పోని. కానీ జస్ట్ యూరిన్‌కి పోయినప్పుడు మన్ కొంచెం గమనించుకుంటే ఎంత వాటర్ సేవ్ చేయొచ్చు. ఒక్క మనిషి ఒక 6 లీటర్లనంటే ఎంత కోట్ల మందున్నారు. సో, ఈ విధంగా ప్రతి దగ్గర వేస్టేజ్ ఉంది. ప్రతి దగ్గర వేస్టేజ్ ఉంది. ఆ వేస్టేజ్‌ను ఎప్పుడైతే మనం కర్టెయిల్ చేస్తామో పంచభూతాలు హ్యాపీగుంటాయి. నా బిడ్డలు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు నన్ను అనేటువంటి తృప్తి ఉంటుందనమాట. పంచభూతాలకు తృప్తి ఉన్నప్పుడు మీ జీవనము ఎంతో బావుంటుంది. ఏ కష్టాలుండవు. ఇది మనం చేయాలి. ఇకపోతే అగ్నితత్వం చాలా సింపుల్‌గా, సిల్లీగా ఉంటాయి. కానీ గమనించుకోవాలి. ఇప్పుడేదో పని చేస్తున్నామండి. ఎవరో వచ్చారు. హాల్లోకొచ్చాము. గమనిస్తున్నామా అక్కడ లైటు, ఫ్యాన్ ఆఫ్ చేయాలనేసి వస్తాము. ఇక్కడ కబుర్లో పడతాము. 1 అవరు. అక్కడ కరెంట్ పోతూనే ఉంది. ఆ! ఏమైతుందిలే ఒక 10 యూనిట్లు ఎక్కువవుతుంది. నువ్వు జేబులో నుంచి డబ్బు ఇవ్వచ్చు. కానీ నీ యొక్క అగ్ని అకౌంట్‌లోన నీ వేస్టేజు కాలిక్యులేట్ అవుతుంది 100%గా. సో, అది కాకూడదనేసంటే ఇంకొకటి ఉదాహరణ చిన్నది. అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఈవినింగ్ 5 అయింది. మంచి టీవీ ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తున్నాం. కరెంట్ పోయింది. ఏమనుకుంటాం? ఎవరో ప్రపోజల్ చెప్తారు. ఈ సినిమా చాలా బావుందంట వెళ్దాము అనేసి. ఓకే. ఓకే. వెళ్దాం అనేసి అందరూ డిసైడ్ అయ్యారు. గబగబా డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఆ! ఏం కావాలో అవన్నీ తీసుకొని బ్లాక్ చేసుకొని ఎళ్ళిపోతున్నాం. మరి అంతవరకు టీవీ ఆన్‌లో ఉండింది. ఫ్యాన్ ఆన్‌లో ఉండింది. లైట్స్ ఆన్‌లో ఉన్నాయి. అవి ఆఫ్ చేసి పోవాలా అనేటువంటి మైండ్ ఉందా? మర్చిపోతున్నాం. అవేర్‌నెస్ లేదు. అదే తప్పు. అవేర్‌నెస్ ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం కరెంట్ కానీ, ఇంకోటి గాని సేవ్ చేసుకొని మనం వెళ్ళామంటే అగ్నితత్వం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక వాయువు గురించి మొదటే చెప్పాను. ఎన్ని శ్వాసలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేటువంటిది. ఇక ఆకాశతత్వం ఎప్పుడైతే మీ మైండ్ యొక్క తత్వం బావుంటుందో, ఒకరికి సహాయం చేయాలి, ఒకరిని ఆదుకోవాలి, నేను ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేటువంటి తత్వాలు నీలో మంచిగా ఉంటే, ఆకాశతత్వం ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా పంచతత్వాలను మనము ఒక జ్ఞానంతోటి మనం గమనించుకుంటే, ఆ విధంగా ఫాలో అయితే ఎప్పుడు మనకు సహకరిస్తాయి మాస్టర్స్. ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు నేపాల్ దగ్గరనో ఎక్కడో ఒక జాతర జరిగినప్పుడు సుమారు ఒక 5,00,000 జీవాలను చంపేశారు. రక్తము అట్లే నదుల మాదిరి పారింది. జస్ట్ అది జరిగిన ఒక 6 నెలలకు అక్కడ భూకంపం వచ్చింది. వేలాది మంది చనిపోయినారు. ఎలాగొచ్చింది? నాసా శాస్త్రజ్ఞులు కూడా చెప్పారనమాట. అక్కడ జరిగినటువంటి ఆ బలుల రక్తము జీర్ణించుకోలేకపోయింది భూమాత. దానికి ప్రకోపించి భూకంపం తెచ్చి వీళ్ళంతా తినేసింది. సో, ఈ విధంగా ప్రకృతి ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది నీ యొక్క ఫ్రీక్వెన్సీకి. మనం అనుకుంటున్నాము. మనం వాటర్ వృధా చేస్తే ఏవి కరువులొస్తున్నాయి. లేకుంటే అతివృష్టి. సో, ఈ విధంగా ఈ హెచ్చు తగ్గులు ఎందుకు జరుగుతున్నాయనేసంటే మీ యొక్క మనస్తత్వాన్ని బట్టే ప్రకృతి మారుతూ ఉంటుంది. బికాజ్ నీవే ప్రకృతి. ప్రకృతిలో ఉన్నావు. నీలో ప్రకృతి ఉంది. 5 తత్వాలు నీలో ఉన్నాయి కదా! మరి ఈ 5 తత్వాలు
నేను ఎన్నో సార్లు చెప్పాను క్లాసుల్లోన. మనము భగవంతులు అనే దానికి గురువుగారు ఏమని చెప్తున్నారు? డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్ అంటారు. డియర్ ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు. మాస్టర్స్ ఒప్పుకుంటారు. గాడ్స్ అంటే కొంతమంది కన్నా అనుమానం వస్తుంది గదా! మనం ఎట్లా భగవంతులమైతాము అనేసి. గురువుగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు. మీరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా? చూడండి, భగవంతుడు చెప్పాడు గదా! ఓకే. ఇప్పుడు ఈ 5 తత్వాలు మనకు ఒక్క క్షణం లేకపోతే మన జీవనం ఉంటుందా? ఉండదు. ఎందుకు? గాలి లేకపోతే 2 నిమిషాల్లో మనం ఎవరు ఉండం. ఒక గా వాటర్ లేకపోతే ఒక 2 రోజులు ఉండలేం. ఆహారం లేకపోతే ఉండలేం. మరి ఈ ఆహారము, నీరు, వాయువు, ఈ అగ్ని ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఈ పంచభూతాల నుంచే గదా! ఇప్పుడు మీ దగ్గర ఒక రూ. 100 ఇప్పించుకున్నానండి అవసరం పడి. దేవుడిలాగా సహాయం చేశాడండి అని చెప్పుకుంటానా లేదా? సమయానికి దేవుడిలాగా సహాయం చేశాడని చెప్పుకుంటాం. రూ. 100కే మీరు దేవుడు అనేసన్నప్పుడు, ప్రతి క్షణం మనల్ని కాపాడేటువంటి 5 తత్వాలైనటువంటి ఈ భగవంతులను మనం దేవుళ్ళనొచ్చా? యెస్, అనొచ్చు. సరే అన్నాము. మరి ఆ 5 తత్వాలు, ఆ 5 భగవంతులు మీలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు కదా! ప్రతి ఒక్కరు ఈజీగా చెప్పేస్తారు. శ్వాస తీసుకున్నాము, వాయుతత్వం ఉంది. నీళ్లు తాగుతున్నాము, జలతత్వం ఉంది. ఆహారం తీసుకుంటున్నాము, జఠరాగ్ని క్లియర్ చేస్తా ఉంది. డైజెస్ట్ చేస్తా ఉంది అనేసంటే అగ్నితత్వం ఉంది. ఆహారం తింటున్నామంటే భూమి నుంచి వస్తా ఉంది కాబట్టి భూతత్వం ఉంది. మనలో కాన్షియస్‌నెస్ చైతన్యం ఉంది అనేసంటే ఆకాశతత్వం ఉంది. మరి 5 తత్వాలను భగవంతులన్నప్పుడు, ఆ 5 తత్వాలు నువ్వు నీలో ఉంటే, మరి నువ్వు భగవంతుడు కాదా? ఆలోచన చేయండి. మరి శంకరాచార్యులేమన్నారు? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నారు. మరి దేహాన్ని దేవాలయం మాదిరిగా భావించినప్పుడు, ఆ విధంగా చూసుకోవాలనా? ఆ విధంగా చూసుకుంటున్నామా? హ్మ్. భగవాన్ అనేటువంటి పదంలో ఏమున్నాయి? భ అంటే భూతత్వము, గ అంటే గగనతత్వము, వ అంటే వాయు, అగ్ని తత్వాలు, న అంటే నీటి తత్వము. మరి ఈ 5 తత్వాలు భగవంతులనుకున్నప్పుడు, ఆ భగవంతుడివి వర్డ్‌లోనే, ఆ సెంటెన్స్‌లోనే ఈ 5 తత్వాలున్నప్పుడు, ఆ 5 తత్వాలు నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు భగవంతుడు కాదు? అవునా? హ్మ్. ఇకపోతే ఇప్పుడు ఎవరినైనా అడిగాననుకోండి, మీ నాన్నగారి పేరేంటి? చెప్తారు. తాతగారి పేరు చెప్తారు. ముత్తాత గారి పేరు చెప్తారు కొంతమంది. ఇంకా దాని తర్వాత చెప్పలేరు. మరి ఎవరు వాళ్ళు? అట్లాగే మూలానికి వెళ్తే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. మరి ఆయన తత్వం మీలో ఉండదా? దీనికి కూడా చిన్న ఉదాహరణ చూడండి. మామిడి విత్తనాన్ని మనం వేస్తే ఆపిల్ వస్తుందా? మామిడి వస్తుంది. సపోటా విత్తనాన్ని వేస్తే సపోటానే వస్తుంది. అట్లాగే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చినటువంటి ఆ జీన్స్, ఆ తత్వము నీలో ఉన్నప్పుడు మరి నీకు భగవంతుని అంశ లేదా? ఖచ్చితంగా ఉంది కదా! మరి ఆ విధంగా ఉన్నప్పుడు మన గురువుగారు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరిలో దేవుడిని, భగవంతుడిని చూసినట్టుగా మనము చూడగలిగితే ఎలా ఉంటుంది జీవితము? మనకు ఎందుకు డౌటొస్తా ఉంది? మనకు ఎంతసేపున్నా మన అమ్మ, నాన్న, మన బిడ్డలు, మన తమ్ముడు, మన కోడలు, మన అవ్వ ఇవన్నీ చూసుకుంటున్నాము. రిలేషన్స్‌ను, ఫ్రెండ్స్‌ను చూసుకుంటున్నాం. ఇంతవరకే నీ సర్కిల్. కానీ ఆ భగవంతుడికి అందరూ బిడ్డలే. పశుపక్షాదులతో సహా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆయన బిడ్డగా చూసుకుంటాడు. అందుకే అందరికీ సమానమైనటువంటిగా నీళ్ళు కానీ, ఒక శక్తి కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు గదా! మరి నువ్వు నీ సర్కిల్ వరకే చూసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నీవు విశాల భావనతో ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూస్తూ, ప్రతి ప్రాణికి ఏదో ఒకటి సహాయం చేస్తూ, ఆహారాన్నిస్తూ ఎప్పుడైతే వచ్చావో, నీ అంతకు నువ్వే చెప్తావు. నేను భగవంతుడినే అనేసి. సో, ఆ విధంగా మన గురువుగారు చెప్పినట్టు దాంట్లోనే ఏ తప్పు లేదు. డియర్ మాస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ గాడ్స్ అంటే ఖచ్చితంగా అది కరెక్టే. మరి ఆ భగవంతుడిగా ఉన్నప్పుడు నీ దినచర్య ఎలా ఉండాలి? మన పిల్లలకు ఎప్పుడైనా నేర్పిస్తున్నామా దినచర్య?
మన సాంప్రదాయాలు నేర్పిస్తున్నామా? సమయం లేదు. సమయం లేదు. వాడికి ఉండదు. నీకు ఉండదు. మరి ఎలా బాగుపడుతుంది దేశం గాని, మనం గాని? పొద్దున్న లేచిన వెంటనే ఏం చేయాలి? మన చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం అని చిన్న శ్లోకం చెప్పుకోవాలి. ఎవరు? మన తాతగారు, మన వాళ్ళు, మన గురువులు ఇవన్నీ చెప్పారనమాట. ఇప్పుడు దానికి అర్థము ఇంకో క్లాస్‌లో చెప్పుకుందాం. ఎందుకంటే సమయం చాలా తక్కువైతా ఉంది. ఆ! ఇంకా కొంచెం వేరే విషయాలు గూడా చెప్పుకోవాలి గదా! అందువల్ల అది. తర్వాత కాళ్ళు కింద పెడుతున్నాం. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే అనేసి ఒక పద్యం శ్లోకాన్ని జెప్పి కింద కాలు పెడుతున్నాం. స్నానానికెళ్తున్నాం. గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలైస్మిన్ సన్నిధం కురు అనేసి అంటున్నాం. భోజనానికి కూర్చున్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ మాతా పార్వతి అని అంటున్నాం. మరి ఈ సాంప్రదాయాలు పిల్లలకి నేర్పిస్తున్నామా? మూలన పడిపోతున్నాయి. ఇప్పుడైనా మేలుకోవాలి కనీసం. ఇప్పుడైనా దాని అర్థాలు చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఓకే. మరి ఇంకా ఏం చేయాలి? లేచిన వెంటనే మన పూజ్యనీయులైన భగవంతుల కంటే ఎక్కువైనటువంటి తల్లిదండ్రులకు నమస్కారం జేసుకోవాలి. పాద నమస్కారం చేయాలి. వాళ్ళు జీవంతులైతే వాళ్ళ దగ్గరికి వెళ్లి నమస్కారం చేయండి. వాళ్ళు ఆల్రెడీ కీర్తిశేషులై ఉంటే వాళ్ళ ఫోటోకి వెళ్లి నమస్కారం చేయండి. మీ పిల్లలు చూడాలి. మీ పిల్లలకు కూడా చెప్పాలి. తల్లిదండ్రులకు ముందర నమస్కారం చేయాలి అనేసి. మీరెప్పుడైతే ఆ విధంగా చేస్తారో, వాళ్ళు మీ దగ్గరికొచ్చి మీకు నమస్కారం జేస్తారు. మీకు నమస్కారం జేసినప్పుడు మీ మనస్సెలా ఉంటుంది? వాడు అంతకు ముందు రోజు ఎటువంటి తప్పులు చేసున్నా గూడా మీకేవి జ్ఞాపకం రావు. బాగా మంచి జీవితాన్ని అనుభవించు అనేసి మనం ఆశీస్సులు ఇస్తామా లేదా? ఆశీస్సులు ఆ వైబ్రేషన్స్ వాడికి అందుతాయండి. ఆ వైబ్రేషన్స్ తోటే వాడి దినమంతా బాగా జరుగుతుంది. మనకు అలాగే జరుగుతుంది. ఎందుకు? మనం కూడా మన తల్లిదండ్రులకు నమస్కారం చేశాం కదా! సో, ఈ విధంగా ఇటువంటి సాంప్రదాయాలను మనం ఎప్పుడైతే నేర్పిస్తామో ఖచ్చితంగా బావుంటుంది. ఇకపోతే నీళ్లు తాగేటప్పుడు జస్ట్ ఒక మాట చెప్పండి. పంచభూతాల స్పర్శతో, ప్రకృతి స్పర్శతో నిండిన ఈ జలము అమృతమై ఈ చిన్ని ఆత్మను, శరీరాన్ని సదా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానిగా చూచుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంత సమయం పడుతుంది? 10 సెకండ్లు లేక 20 సెకండ్లు. ఏమి సమయం మించిపోతుందా? దానికేమైనా డబ్బిస్తున్నామా? లేదు కదా! హ్మ్. ఆహారానికి కూర్చున్నాం. పంచభూతాల స్పర్శతో, ప్రకృతి స్పర్శతో నిండిన ఈ ఆహారం అమృతాహారమై ఈ చిన్ని ఆత్మను, శరీరాన్ని సదా ఆనందవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, ఆత్మజ్ఞానిగా చూచుకోమని ప్రార్థిస్తున్నా. అప్పుడు మీకు వస్తుంది శ్లోకము చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే అని. ఇకపోతే నీకొచ్చినటువంటి ఆహారము ఎవరెవరు కష్టపడితే వచ్చింది? ఎవరెవరు మనకు తోడుంటే వచ్చింది? ఈ ఆహారాన్ని పండించినటువంటి రైతుకు, దేశాన్ని కాపాడుతున్న సిపాయికి, జ్ఞానాన్నందించిన గురుదేవులకు, ఈ ఆహారాన్ని వండి మనకందించినటువంటి అమ్మకు నా హృదయపూర్వక ప్రణామాలు. సో, అందరి రుణం తీరిపోతుంది. సో, ఈ మాట ఎంత సమయం పడుతుందండి? 20, 30 సెకండ్లు. మరి అంత మాత్రం చేయలేమా? ఏముంటుంది? ఆ ఫ్రీక్వెన్సీ తోటి నీ యొక్క ఆహారం అంతా కూడా అమృతమైపోతుంది మాస్టర్స్. దీనికి కూడా చిన్న ఉదాహరణ చెప్పనా? హ్మ్. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకోసారి చెప్తాను. ఒక మనిషి ఒక సైంటిస్ట్ ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఐ లవ్ యూ. హౌ బ్యూటిఫుల్ యూ ఆర్. హౌ స్వీట్ యూ ఆర్ అనేటువంటి ఒక భావనతోటి మాట్లాడి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అదే నీళ్లు ఇంకొక గ్లాస్‌లో తీసుకొని యూ డర్టీ వాటర్. ఐ హేట్ యూ. బురదలా ఉంది ఇది అనేసి పెట్టాడు. ఒక 3 గంటల తర్వాత తీసి చూస్తే అదేమో క్రిస్టల్స్ మాదిరిగా మెరుస్తూ ఉంది ఆ నీళ్లు. ఇదేమో బురద మాదిరిగా అయిపోయింది. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రకృతి గ్రహించి ఆ విధంగా చేస్తా ఉందనమాట. అందుకే మన గురువుగారు ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడు. పాజిటివ్‌నే విను
అనేటువంటి మాట చెప్తాడు. ఎందుకు? మాకు ఎందుకంటే గురువుగారితో సన్నిహిత సామర్థ్యం ఉంది గదా! హ్మ్. సుబ్రహ్మణ్యం ఎలా ఉంది ఫంక్షన్? చాలా బాగుంది సార్. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు సార్ ఈ విధంగా. హ్మ్. సంతోషంగా ఉంటాడు. మళ్ళీ అమ్మా! సుమ ఎట్లా ఉంది? సార్ చాలా బాగుంది సార్. అంటే ఏంటి? ఆయన మాట్లాడే మాటలో పాజిటివ్‌నెస్ ఉండాలి. వినేటువంటి మాటలు కూడా పాజిటివ్‌నెస్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లోన కొంచెం వ్యత్యాసం వచ్చి, సార్ కొంచెము అక్కడ ఈ పొరపాటు యూ స్టూపిడ్ గెట్ ఔట్ అంటే ఏమి? కంప్లెయింటింగ్ అనే నేచర్ గాని, ఇంటర్ఫియరెన్స్ అనే నేచర్ గాని, జడ్జ్‌మెంట్ అనే నేచర్ కానీ వద్దు అని చెప్తాడు. సో, ఆ విధంగా మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో ఖచ్చితంగా అన్నీ బానే ఉంటాయి. అందుకే చెప్తున్నాడు. మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ప్రకృతికిస్తావో, దాన్ని గ్రహించి నీకదే ఇస్తుంది అనేసి. ఓకే. ఇక మన స్టూడెంట్స్ ఎప్పుడు తర్కముంటుంది. చదువుకోరా అనేసంటే చాలు. ఎప్పుడు ఇదే జెప్తారు, ఇప్పుడు ఇదే జెప్తారు అనేటువంటి భావన ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సైన్స్ అంటే ఏమి ఇప్పుడు మెడిటేషన్ జేయడానికి బాగా జ్ఞాపకం ఉంటుంది. ఏదో జెప్తారు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? వీళ్ళు ఏదో అంత ఆహ్, అట్లా అనేటువంటి భావనతో ఉంటుంది. అప్పుడు వాడికి ధ్యానం కుదరదు. వాడికి ఇష్టపడాలి. ఇష్టపడాలి అనేసంటే దాంట్లోన ఒక సైన్స్ తర్కం వాడికి క్లారిటీ కావాలి. వాడికి చిన్నది చెప్దాం ఒక విషయము. ఏమి? అయినా ఇప్పుడు మనకు శక్తి కావాలి అనంటే ప్రతిరోజు ఏం చేయాలి? మీరంటారు ధ్యానం చేయాలనేసి. ఇంకోరంటారు ఎక్సర్‌సైజ్ చేయాలనేసి. అది కాదు. బేసిక్ ఏంటి? ఆహారం తీసుకోవాలి. ఆహారంతోటే కదా శక్తి వచ్చేది. సరే ఆహారం. ఈ రోజంతా ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఆహారం తీసుకున్నాం. ఒక 3 సార్లు అట్లా ఆహారం తీసుకున్నాం. శక్తివంతంగా, హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ రోజు నిద్రపోలేదు. మరుసటి రోజు ఎలా ఉంటుంది? మత్తు మత్తుగా ఉంటుంది. ఏ పని చేయటానికి ఇష్టపడము. ఎందువల్ల? నిద్రపోలేదు. కాబట్టి మనకు ఫ్రెష్‌నెస్ లేదు. ఒక పూట ఆహారం మిస్ అయిపోయినా నిద్రపోతే మరుసటి రోజు హ్యాపీగా ఉంటారు. మంచి యాక్టివ్‌గా ఉంటారు. ఓకే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది. దీన్ని ఒక ట్యాంక్‌కి అటాచ్ చేశాం. నీళ్లు పూర్తిగా నించొచ్చు. ఈ బాటిల్‌ను ఒకవేళ ఇలా ఉంచితే అక్కడ నీళ్ళేమో ఉన్నాయి. కానీ ఈ బాటిల్ యొక్క సామర్థ్యము ఈ పొజిషన్‌లో తీసుకోగలిగేది 50% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. అవునా? కదా? అంతేనా? మీరెలా పడుకుంటున్నారు? ఇట్లాగే పడుకుంటున్నారు కదా! మరి ఈ విధంగా పడుకున్నప్పుడు విశ్వంలో అనంతమైన శక్తి ఉన్నా కూడా నీ శరీరం గ్రహించగలిగేది ఓన్లీ 50% కదా! అవునా? మరి ఆ 50% మీరు మరుసటి రోజు ఖర్చు పెట్టుకుంటున్నారు. దేనికి? నడిచేదానికి కొంత, వినేదానికి కొంత, ఆ! మాట్లాడడానికి కొంత, చేతులతో పని చేసేదానికి కొంత, ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. మరి ఈ పనులన్నీ మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నారా? కళ్ళు తెరుచుకునా? కళ్ళు తెరుచుకునే గదా! ఓకే. కళ్ళు తెరుచుకొని చూసినప్పుడు మరి మీ యొక్క శక్తి అంతా కూడా మీ శరీరంలోని ఏ అవయవం ద్వారా బయటికి ఎక్కువ పోతున్నాయి? కళ్ళ ద్వారా గదా! ఎందుకంటే ప్రతి ఒక్క పని కళ్ళు ఓపెన్ ఉంటేనే చూడగలం, చేయగలం. అవునా? సో, 80% శక్తి మన కళ్ళ ద్వారా బయటికెళ్ళిపోతుంది. ఓకే మాస్టర్. ఇప్పుడు ఒక గుడ్డివాడిని, బ్లైండ్ పర్సన్‌ను ఉదాహరణ తీసుకోండి. వాడికి కళ్ళు లేకపోయినా గూడా నీవు ఏమేం పనులు జేస్తున్నావో వాడు కూడా అన్నీ జేస్తాడు. నడుస్తాడు, వంట జేసుకుంటాడు, తింటాడు. ఎక్కడికైనా వెళ్ళడమంటే కరెక్ట్‌గా అడుగులేసుకుంటూ లెక్క జేసుకొని ఒక కాలిక్యులేషన్ తోటి వెళ్ళొస్తాడు. అన్నీ జేస్తున్నాడు. అయితే వాడికి ఒక ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది. దానివల్ల వాడికి కళ్ళు లేకపోయినా గూడా ఎవరైనా రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే హ్మ్. హ్మ్. సుమమ్మ వచ్చింది అనేసంటాడు. ఎవరినైనా టచ్ చేస్తాడు. ఆ! ఇతను గోపాలు అనంటాడు. ఒక సూది కింద పడింది. మనకు వినపడదు. వాడికి వినపడుతుంది.
ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతోంది ఇవన్నీ? వాడికి ఆ 80% శక్తి మనం కళ్ళ ద్వారా ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాడికి సేవింగ్స్‌లో ఉంది. ఆ సేవింగ్స్‌లో ఉన్న శక్తి వీడు ఏ పని చేస్తే ఆ అవయవానికి పాస్ అయ్యి ఆ ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ వానికొస్తోంది. అంటే మూలం ఏమి అని మీరు గ్రహించండి. మూలము ఎక్కువ శక్తి ఉండటం వల్ల. మరి ఆ ఎక్కువ శక్తి మనకు ఉంటే, మనకు కూడా ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ బావుంటుంది కదా! ఓకే. ఆ ఎక్కువ శక్తి మనం తెచ్చుకునేదానికి మనం ఏం చేస్తే బావుంటుంది? ఒకటి ఆలోచన. ఓకే. మనము ఇలా పడుకుంటున్నాము. ఎంతసేపు పడుకుంటున్నాము జనరల్‌గా? 6-8 అవర్స్. ఈ కాలంలో వదిలేయండి. నైట్ షిఫ్ట్‌లని ఇవని వద్దు. మనం జనరల్‌గా థింక్ చేస్తే 90% ఆఫ్ ది పీపుల్‌ది మనం లెక్క తీసుకుంటే, ఈ విధంగా పడుకొని మనము 6-8 గంటల దాకా పడుకుంటున్నాం. ఎక్స్‌ట్రార్డినరీస్ వదిలేద్దాం. 10 అవర్స్ పడుకునేవాళ్ళు, 4 అవర్స్ పడుకునేవాళ్ళు వాళ్ళొద్దు. 6-8 అవర్స్ పడుకుంటున్నాం. ఒకవేళ ఎక్కువ శక్తిని మనం పొందేదానికి 15, 20 గంటలు మనం పడుకుంటే, ఎక్కువ శక్తి మనకు వస్తుందా? జస్ట్ ఆలోచన చేయండి. లేదు అనేసి అంటాం ఇమ్మీడియేట్‌గా. ఎందువల్ల లేదు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఓకే. ఇది జూమ్ సెషన్ కాబట్టి నేనే చెప్తాను. సో, ఈ విధంగా మీరు ఎంతసేపు 6 గంటలు, 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 100 గంటలు పడుకున్నా గూడా మీకొచ్చేది దీనిలో ఉన్నటువంటి కెపాసిటీకి 50%. సో, 50% శక్తి మాత్రమే మీకొస్తుంది. అయితే మరి వేరే ఆ దారేది? కూర్చొని ధ్యానం చేస్తే మీకు 100% శక్తి తీసుకునేదానికి అవకాశం ఉంది. సో, ఈ విధంగా మనము ఒక క్లారిఫికేషన్ ఆ అబ్బాయికిస్తే, వీడు చెప్పే దాంట్లో ఏదో ఒక రీజనింగ్ ఉంది, సైన్స్ ఉంది అనేటువంటి భావన వస్తే ఖచ్చితంగా కూర్చొని ధ్యానం చేస్తాడు. అయితే వాడు ధ్యానం చేసే అలవాటు పూర్తిగా వచ్చే వరకు మన పక్కన కూర్చోబెట్టుకొని, మనం ధ్యానం చేస్తూ వాడిని ధ్యానం చేయించాలి. అంతేగాని మనం టీవీ చూసుకుంటూ వాడిని ధ్యానం చేయమనంటే అక్కడ మనసు నిలవదు. మనం చేసిందే చేస్తాడు. కాబట్టి ఆ విధంగా పిల్లలకు ధ్యానం గురించి క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా చేసుకుంటారు. ఇకపోతే వాళ్ళు మార్నింగు 1 అవర్ ఉంటుంది చదివేదానికి. అమ్మ చెప్తుంది, "నాన్న ఒక 20 నిమిషాలు ధ్యానం చేయరా బావుంటుంది." ఎక్కడైతుందమ్మా నాకు 1 అవరే చాలదు. నాకు మళ్ళీ 20 నిమిషాలు లాస్ చేస్తావే. లేదు నాన్న ఒక వారం రోజులు చెయ్యి. నీకు డిఫరెన్స్ తెలిస్తే మళ్ళీ కంటిన్యూ చెయ్యి. లేకుంటే వద్దు. ఆ విధంగా చెప్పినప్పుడు ఓకే అనేసి వాడు చేసినాడనుకోండి. 20 నిమిషాలు ధ్యానం చేస్తే వాడు ఒక గంటలో వాడు ఎంత చదవగలడో, ఎంత మెమొరీ తెచ్చుకోగలడో అది 20 నిమిషాల్లోనే జరిగిపోతే 20+20 40 నిమిషాలయింది. ఇంకా 20 నిమిషాలు వాడికి సేవింగ్స్‌లో ఉంది. ఇది గ్రహించినాడంటే ఖచ్చితంగా చేస్తాడు. సో, ఈ విధంగా వాళ్ళకి హింట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వాడు చదివేదానికి కూర్చున్నప్పుడు ఒక్క గంట కంటిన్యూయస్‌గా చదవద్దు నాయన. ఒక 15, 20 నిమిషాలు. లేదంటే ఒక సబ్జెక్టు లేదా ఒక లెసన్ పూర్తిగా చదువు. చదివిన తర్వాత జస్ట్ గ్యాప్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని కూర్చో 2 నిమిషాలు. మననం చేసుకో. నేను ఏం చదివాను? ఏం అర్థమైంది అనేటువంటిది. ఆ 15, 20 నిమిషాల్లో గాని, ఆ సబ్జెక్ట్ గాని ఏమర్థమైంది అనేటువంటిది వాడు మననం చేసుకుంటే, రీకలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్ మెమోరీలోకెళ్ళిపోతుంది మాస్టర్స్. నెక్స్ట్ అనదర్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆర్ 1 సబ్జెక్ట్ మళ్ళా చదివేది. మళ్ళా ఒక 2 నిమిషాలు. జస్ట్ ఇలా కూర్చునేది. మననం చేసుకునేది. సో, ఆ విధంగా ఉన్నటువంటి సమయాన్ని 15, 20 నిమిషాల గ్యాప్స్ తోటి 3 మాటలో, 4 మాటలో మీరు చేయగలిగితే పర్మనెంట్ మెమోరీగా ఆ సబ్జెక్ట్ ఉండిపోతుంది. ఓసారి ట్రై చేసి చూడమనండి. హ్మ్. ఇకపోతే స్కూలు నుంచొచ్చేసాడు, కాలేజీ నుంచొచ్చేసాడు. ఇమ్మీడియేట్‌గా బుక్స్ అన్నీ పెట్టేసి ఏదో టీవీ ఆన్ చేసుకొని, మొబైల్ ఆన్ చేసుకొనో దానిలో ఉండిపోతాడు. నాన్న ఇవన్నీ చెయ్యి. అయితే వచ్చిన వెంటనే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చొని ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని రీకలెక్ట్ చేసుకో. నీవు కాలేజీలో గాని, స్కూల్‌లో గాని ఏమేమి చదివావు? ఏమేమి చెప్పారు? అనేటువంటిది. దీనికి ఉదాహరణ. ఇప్పుడు మీరేమో ఇంట్లోనే ఉన్నారు. వాడి ఫ్రెండ్స్ తోటి 'కేజీఎఫ్' సినిమాకో దేనికో పోయొచ్చాడు.
వచ్చిన వెంటనే ఏమంటాం? ఎలా ఉంది నాన్న సినిమా? చాలా బావుందమ్మా. మంచి సీన్స్ ఉన్నాయి. మంచి స్టోరీ ఉంది. అలా ఉంది అనేటువంటిది అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఆ చెప్పేది 3 గంటల సినిమా చూసినటువంటిది 3 గంటలు చెప్తాడా? 10 నిమిషాల్లో చెప్తాడా? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్‌లో చెప్తాడు గదా! అదే విధంగా కాలేజ్‌లో, స్కూల్‌లో చదివినటువంటి 5 గంటల విద్య ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క 1 అవర్ వాడు చదివినటువంటిదంతా గూడా ఇంటికొచ్చిన తర్వాత 10 నిమిషాలు మననం చేసుకోలేడా? ఖచ్చితంగా చేసుకుంటాడు. ఒక్కొక్క సబ్జెక్టుకు 2 నిమిషాలు లేకుంటే 2:30, 3 నిమిషాలు. ఆ విధంగా వాడు స్పేర్ చేయగలిగితే వాడికి ఏ రోజు విద్య ఆ రోజు ఆ డేటా ఈ కంప్యూటర్‌లో రికార్డ్ అయిపోతే ఎలా ఉంటుంది వాడి చదువు? ఎంత అమోఘంగా ఉంటుంది. సో, ఈ విధంగా వాళ్ళకు చెప్పగలిగితే టెన్షన్ ఎక్కడుంటుంది? ఎప్పుడో మార్చ్‌లో, ఏప్రిల్‌లో ఉండే ఎగ్జామ్స్ సడెన్‌గా లేదు ఫిబ్రవరిలోనే పెడతాము ఎలక్షన్స్ వస్తున్నాయి అనేసంటే, ఓకే పెట్టుకోండి అని అంటారు. వేరే వాళ్ళైతే అమ్మా! ఎంత చదివేదుంది. ఎప్పుడవుతుందిది? సడెన్‌గా ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఎలాగా? అనేటువంటి భావన ఉంటుంది. వీడికి ప్రతిరోజు డేటా ఆల్రెడీ ఫీడ్ చేసుకున్నాడు కాబట్టి, ఇక్కడ మెమరీలో నిక్షిప్తమైపోయింది. ఎప్పుడు కావాలన్నా పెట్టుకోండి అని అంటాడు. సో, ఆ విధంగా మన పిల్లలను తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడండి. హ్మ్. ఇంకా ధ్యానం గురించి అంటే ధ్యానం ద్వారా ఏ విధమైనటువంటి ఏకాగ్రత, కాన్సంట్రేషన్ కుదురుతుంది అనే దానికి గురుకులాల్లో ఏం జరిగేటివి అనేటువంటి విషయాలను నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇక్కడికి ముగించేసి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఏమి నాన్ వెజిటేరియన్ ఎందుకు తీసుకోకూడదు? గుళ్ళకి పోవచ్చునా? ప్రార్థన చేయొచ్చా? పూజ చేయొచ్చా? శ్లోకాలు చెప్పొచ్చా? లేదా? సో, ఇటువంటివి ఆ! ఇంకా ఏ పదార్థాలు మనం తీసుకోకూడదు? ఏ పదార్థాలు తీసుకోవాలి? నీళ్ళెలా తాగాలి? భోజనం ఎలా చేయాలి? ఇటువంటి విషయాలన్నీ ఇంకొక క్లాస్‌లో చెప్పుకుందాం. ఇప్పుడు మీకేదైనా సమస్యలు కానీ, లేకుంటే సందేహాలు కానీ ఉంటే అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను మాస్టర్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. వాటరు, ఆహారము ఏదైతే ఉందో అవి గూడా ఎంతో అంటే ఇప్పుడు కరెంటు ప్రతీది గూడా ఎంతో వృధా చేస్తుంటాము. అలా కాకుండా ఎంతో చక్కగా అంటే ఎలా సేవ్ చేయాలనేది ప్రతీది గూడా చాలా చక్కగా వివరించారు సార్. అలాగే ఇప్పుడు పిల్లల్ని నిజంగానే ఇంటికి రాగానే అడగడం అయితే ఇప్పుడు ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉండి అడగడం అలాగే ఇప్పుడు సరే డ్యూటీకెళ్ళొచ్చినాక కూడా లేట్ అయిపోతుంది కాబట్టి చిరాకుతోనే వీళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలు అలాగే సమాధానం చెప్తూ ఉంటారు. అలా గాకుండా ఈరోజు ఏం చదివినావు? ఏంటి అనేది మీరు చెప్పినట్టు అడిగితే నిజంగా వాళ్ళొకసారి రీకలెక్ట్ చేసుకుంటారు సార్ అంతా గూడా. అంటే ఈరోజు జరిగిన సబ్జెక్ట్ ఏంటి అనేది. మళ్ళీ ఇప్పుడు ధ్యానం గూడా మన పనిలో మనం ఉండి చేయమంటే నిజంగా వాళ్ళు చెయ్యరు అనే కంప్లెయింటే మనం చెప్తూ ఉంటాము. అలా గాకుండా ఇలా చెప్పినట్టయితే అక్కడే కూర్చొని మనం చేయించినట్టయితే వాళ్ళతో పాటు మనం చేస్తూ ఉంటే వాళ్ళు గూడా కూర్చుంటారు. వాళ్ళు గూడా చేస్తూ ఉంటారు. అనేది చాలా అన్నీ అంటే ప్రతీదీ ఆహారము మన శరీరానికి ఎంత ఉపయోగం, ఎంత తినాలి, ఎంత వృధా చెయ్యొద్దు, అసలు ఏ ఆహారం తినాలి, ఇప్పుడు దేంట్లో ఈ షుగర్‌లో ఏముంటుంది, లేకుంటే ఇప్పుడు కేక్‌లో ఏముంటుంది, ఇలాంటివన్నీ గూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా